పడిందోసారి ఒక మ్యాగజైన్లో. అయితే మన దౌర్భాగ్యం ఏమిటంటే ఇలాంటి వాటికి వేటికి తగినంత ప్రచారం ఉండదు. అక్కర్లేనివి, అనవసరమైనవి, పనికిమాలిన వాళ్ళ మాటలు పెద్ద పెద్ద అక్షరాలతో వేసుకుంటాం. మనం ఆ స్థాయికి వచ్చేసాం. కాబట్టి ఒకానొకప్పుడు ఇప్పటికీ విభీషణుడు ఉన్నాడు అనడానికి రుజువులు దొరికాయి. మనకేమిటంటే మన పురాణంలో చెప్పామన్నారు అనుకోండి, మనం నమ్మం. అమెరికా వాడి శాటిలైట్కి ద్వారక దొరికిందని ఫోటో చూపించాడు అనుకోండి, మనం నమ్ముతాం. మన దరిద్రం ఏమిటంటే ప్రపంచానికి చెప్పిన దేశం ఇది అని మనకి నమ్మకం లేదు. అమెరికా వాడు చెప్తే మనం నమ్ముతాం. ఇప్పుడు మనకి మన వారధి మీద నమ్మకం ఉండదు. ఎవడో చెప్పాడు అనుకోండి, మనం నమ్ముతాం. అవును, ఆ సేతు మనం కట్టిందే అని నమ్ముతాం. ఆ స్థితికి మనం ఇవాళ జారిపోయాం. ఈశ్వరుడు మన అనుగ్రహించి